ప్రేమ పొందగా అడవి నాలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా నా వెలుగు దీపము యాగమైతివా నా స్థితికమనిచ్చే నన్ను ప్రేమించే నా కొరకు కల్వరిలోయ జీవము ఎన్ని తలచినా చిత్తమే ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రానే వచ్చింది దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతురండి ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు ఆనందము సంతోషము రారాజునికి చెల్లింతు కలిపి మమ తల్లి పెంచే మహదానంద పరిణయము ఇరువురిని చూచి సవ్వళ్ళు చేసే కనువిందైన శుభతరుణం ఏర్పరచినావు వీరిద్దరిని ఎన్నుకున్నావు ఈ జంటను దీవించుము దర్శించుము నీ సేవకై కొనసాగించుము దీవించుము దర్శించుము నీ సేవకై కొనసాగించుము ఆనందము సంతోషము రారాజునికి చెల్లింపు ఆనందము సంతోషము రారాజునికి చెల్లింపు
సంసార నౌక ఆదర్శంగా అందరి మిత్తమే ప్రభావం దేవా మాతంగా జరిగించి వెళ్ళి ఆశీర్వదించబట్టకు సహాయించి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఊరిలో ఉండాలని అన్యోన్యంగా సౌభాగ్యంగా కలకాలం బ్రతకాలని కీడైనను లేమైనను వ్యాధైనను బాధైనను విడిపోనిది ఓ ఈ బంధము జతపరచినాడు ఆ దైవము విడిపోనిది ఓ ఈ బంధము జతపరచినాడు ఆ దైవము ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రాలే వచ్చింది ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రాలే వచ్చింది దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతుము రండి ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు ఆనందము సంతోషము రారాజు నీకే చెల్లింతు కుమారుడిగా సిద్ధపరిచి ఈ మందిరంలో తీసుకొచ్చిన విధానం దొరకాసుకోవాలి కుమారుడు సిద్ధపరచండి అద్భుతాది వేనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి తెలుగు కుమార్తె స్వాతంత్ర పెట్టి కాపాడారు ఎవరు ట్రైన్లో మరి మా ప్రభావాలను కాదు సాటి అయినా సహకారం కావాలని తెలుసుకోవాలి వెనుక సమయంలో సహకారంగా సిద్ధం చేసి నమ్ముతున్నాం ఈ సమయంలో ప్రతి వివాహం వస్తుండగా ఈ రోజు నుండి మందిరం వచ్చింది వివాహం నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె
పరిశుద్ధ అన్నింటి వచ్చిన బంధువులు స్నేహితులు బట్టి దేవాన్ని దాసులు బట్టి దేవామాదర సంఘ విశ్వాసులు బట్టి మీ బదులు చెల్లిస్తున్నాం తండ్రి. హృదయకాల సంఘంలో ప్రభాస్వామి ప్రసాద్ తిరిగి మా ప్రభావం కనుక ఒక లేట్ అయినా సరే మరి సమయానికి వస్తే 2-3 వర్తమానాలన్న చెప్పడానికి వీలుపడింది. దాని ఆశలేదు కనుక చాలా మొత్తంగానే అన్ని కార్యక్రమాలను సాగించాలని ఆశిస్తా ఉన్నాం. ఈ సమయంలో మరి పరిశుద్ధ వివాహంతో ఏర్పడితే పైన భాగాలు చదువుకుందాం. ఈ సమయంలో మొట్టమొదటి భాగంగా పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు మన మధ్యలో ఉన్న శ్రీనివాస వచ్చి చదువుతారు. 2వ భాగం మాస్టర్ ఎక్కడ ఉన్నారు? ప్రభుదాస్ గారు ఎవరు చదువుతారన్నారు వారి వాళ్ళు చెప్పండి, అందుబాటులో ఉండాలి. గారు రెండు కుమార్ తండ్రి వారి యొక్క బంధువుల మాస్టర్ కూడా అందుబాటులో ఉండాలి. మొదటి భాగం ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనం వరకు శ్రీనివాస చదువుతున్నారు. జాగ్రత్తగా విన్నాం. బంధువులందరికీ దేవుని ప్రభావం అదేవిధంగా పిల్లలకు ప్రతి గ్రామానికి మరి స్వామికి అంటే మొదటి భాగంలో ఆదికాండము 18వ నుంచి 24వ మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటైన సహాయము నా కరుపు చేదనుకును. దేవుడై యెహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూసుటకు అతను వాటిని రప్పించును. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టిను. ఆయనను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయిను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలిగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఒక దానిని తీసి ఆ కోటను మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనలు స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నడుములో నుండి తీయబడింది కనుక నారి అనవలను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైనరు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. నవ్య వచ్చి చదువుతారు. 3వ భాగంగా మరి కాలపాలలో తెచ్చిన మొదటి భాగం చదువుతారు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరము
ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయింది. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి క్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. మాట్లాడుకుంటూ ఉన్నారు, మాట్లాడకూడదు, సైలెంట్గా ఉన్నారు, చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. మీరు ఎక్కడెక్కడో కబుర్లు ఇక్కడ చెప్పుకోకూడదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు చూసుకోండి. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, శుద్ధులు సూత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువా నీ పాదాల దగ్గరికి వచ్చి పాదాల చెంత చేరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్పావు. ఈ ఘనమైన కార్యక్రమాన్ని క్రమంగా మర్యాదగా జరిపించండి ప్రభువా. మీరే అత్యున్నతులై ఉండి ప్రభువా మీరు చక్కగా దీన్ని జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ప్రభువా వివాహం చేసే వివాహకర్తలు జ్ఞాపకం చేసుకోనండి, మరి దాసులు జ్ఞాపకం చేసుకోనండి, వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనండి. క్రమంగా మర్యాదగా జాగ్రత్తగా ఎంతకి సహాయం చేయండి. అనాలోచనగా అజాగ్రత్తగా లేకుండా ఉండడానికి సహాయం దయచేయండి. సాతాను క్రియలు లయపరచండి, దుష్టుని దూరపరచండి. వివాహం విషయంలో మీరు సహాయం చేయండి ప్రభువా. పెళ్లి కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు కూడా శ్రద్ధతో వివాహ విషయంలో తండ్రి నాయన చక్కగా వాక్యుని నాయన జతపరచబడడానికి మీరు సహాయం చేయండి. ఇదిగో నాయన మీ ప్రియులు మీ శ్రీ గారు మరి సహోదరులు ఇద్దరు ప్రభావ వాక్య ప్రకటన చదివారు. ఆయన వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రభు ఎంతవరకు మేము విన్నామో మాకు తెలియదు, కానీ ప్రభు అందరూ కూడా వాటిని నాయన అన్వయించుకోవడానికి మీరు సహాయం చేయండి. వివాహ విషయంలో మీరే సహాయం నుంచి కాపాడమని తోడుండమని మీ దాసులు ప్రభు మరి వాక్యం ఇస్తుండగా నాయన వాక్య పరిశీలన తోడుండండి. వివాహకర్తలు వివాహం చేసుకుగా మీ తోడు సహాయం అనుగ్రహించండి. అయ్యా ప్రసాద్ గారిని సహోదరుని జ్ఞాపకం చేసుకోనండి. ఆయన వారి కుటుంబాన్ని జీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని మీ కృపా కనికరం నుంచి కాపాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తరపున మన ప్రియులు మాస్టర్ ఉన్నారు, ప్రభుదాస్ గారు మాస్టర్ గ్రీటింగ్ చెప్పాలని ఆశిస్తున్నారు. కొంచెం గ్రీటింగ్ చెప్పినట్లయితే ఒక చిన్న వాక్యం జ్ఞాపకం చేసి వివాహ కార్యక్రమాలు ముందుకెళ్ళాం. దేవుని స్తోత్రం. వివాహ మహోత్సవాన్ని బీబీ శామ్యూల్ రత్నప్రసాద్ స్వాతి వారి యొక్క వివాహ మహోత్సవంలో మరి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్లుగా వాళ్ళ ముఖాలు చూస్తే కొద్దిగా కనపడుతుంది. అది నవ్వారు, స్మైల్. మనం కూడా మరి చక్కని ఆహ్వానం పలుకుదాం. ముందుగా ఈ వివాహం అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేసింది. గ్రీటింగ్స్ ఇమ్మన్నారు. ఈ వివాహం అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేసినది. గొప్పతనం ఏంటంటే దేవదానమయ్య గారే కృపా ప్రసాద్ గారి యొక్క వివాహం చేశారు. దేవుడి స్తోత్రం. ఒకటైపోయింది, రెండో తరం వచ్చింది. వాళ్ళ పిల్లవాడు కూడా వివాహం చేస్తున్నారు. దేవుడి స్తోత్రం. మూడో తరం కూడా వారే చేయాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి స్తోత్రం. అది దైవ చిత్తం. దేవుని యందు ప్రియులారా, ఈ వివాహంలో మరి ముఖ్యంగా ఒక మాటని నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. వివాహకర్త దేవుడే. అటు పెండ్లి కుమారుని తరపున దేవుడే ఉన్నారు, పెండ్లి కుమార్తె తరపున కూడా దేవుడే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అవ్వ ఆదాముల పక్షంగా దేవుడే ఉండి వివాహాన్ని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వివాహం అన్ని విషయంలో వినపట్ల వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. ఘనము అనేటటువంటిది దేవుడు ఉంటేనే ఘనము అని చెప్పబడుతున్నది. దేవుని స్తోత్రం. మరి ఘనమైన వివాహానికి
మరి చక్కగా మరి అందరూ వచ్చారు. మరి ప్రసాద్ గారు కూడా మనకి అరేంజ్ చేశారు. నేను కూడా పెళ్లి కుమారునికి ఒక ముక్క, పెళ్లి కుమార్తెకి ఒక ముక్క, ఈ 2 ముక్కలు వాళ్ళకి ఇవ్వాలని నేను ఆలోచన చేసి మీ అందరికీ కూడా మనవిస్తూ ఉన్నది ఏంటంటే, వివాహం అంటే ముందుగా పెళ్లి చూపులు చేయండి. ఒక కుటుంబంలో మంచి విశ్వాసం పెళ్లి చూపులకి బయలుదేరారు. పెళ్లి చూపులకి బయలుదేరితే వెళ్తూ ఏం చేశారంటే 2 పెద్దలు కూడా తీసుకుని వెళ్ళారు. 2 పెద్దలు కూడా తీసుకుని వెళ్తే ఆ పెళ్లి కుమారుడు ఎలాంటి వాడని పెద్దలు అడిగినప్పుడు వాళ్ళు ముందుగానే చెప్పారండి, పెళ్లి కుమారుడు చాలా మంచివాడు. దేవుని స్తోత్రం చెప్పుకున్నాం. ఏ అలవాటు లేదు, పెళ్లి కుమారుడికి ఏ అలవాటు లేదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ అలవాటు లేదు. కానీ ఆయనకి ఒకే ఒక చిన్న అలవాటు ఉందండి, ఒక కిళ్ళి వేస్తాడు అని అన్నారంట. మనం కూడా ఇప్పుడు పెళ్లిలో వివాహానికి కిళ్ళీలు ఇస్తూ ఉంటారు, అందరూ వేస్తాం, చిన్నపిల్లలు కూడా 2-3 తింటూ ఉంటాం. సరే మంచిది, కిళ్ళి వేస్తానండి అని అంటే వాళ్ళు అన్నారంట, పెళ్లి కుమారునికి ఉన్నటువంటి ఆ కిళ్ళి అలవాటు మాకేమి అభ్యంతరం లేదని అన్నంట. ఆ పెద్దలు ఉన్నారంట, కిళ్ళి కూడా ఎప్పుడు పడితే అప్పుడు వేయండి, ఎప్పుడైనా ఒక సిగరెట్ తాగితే వేస్తారన్నారంట. ఆ సిగరెట్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాగడంలో, ఎప్పుడైనా ముందు కొడితేనే సిగరెట్ తాగుతారన్నంట. ఆ ముందు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తాగడండి, ఎప్పుడైనా ప్యాకాలు ఆడితేనే అన్నారంట. ఆ ప్యాకాలు కూడా ఎప్పుడు పడితే తాగడండి, ఎప్పుడైనా దొంగతనం చేస్తేనే అన్నారంట. అట్లాగే మొట్టమొదటి కిళ్ళి అలవాటే అన్నాడు. అక్కడ నుండి వరుసగా ఒక్కొక్కటి చెప్పారు. ఆ తర్వాత మరి పెళ్లి కుమార్తె, నాకు కుమార్తె వరుస నన్ను పెదనాన్న అని పిలిచింది. పాపకి మరి ఇట్లాగే ఒక వివాహం జరిగింది. వివాహానంతరం వాళ్ళ మామగారంట తాళం చేతులు కోడల చేతిలో పెట్టేశాడు. తాళం చేతులు కోడల చేతిలో పెట్టేసి ఒక అగ్గి పెట్టించి, అమ్మా నువ్వు చాలా పొదుపుగా సంసారాన్ని దిద్దుకోవాలి అన్నాడంట. అంతే. అప్పుడు 3వ రోజున అన్నంట మామయ్య గారు గ్యాస్ అయిపోయిందని అన్నంట. ఏంటమ్మా అంటే ఆ రోజు ఇచ్చినటువంటి ఒకే ఒక అగ్గిపుల్లం వాడాలని 2 స్టవ్లు వెలిగించి 3 రోజులు అలాగే ఉంచారు. ఎంత పొదుపండి, అగ్గిపుల్లం ఉండేవాళ్ళంట. గ్యాస్ మొత్తం అయిపోయింది. ఇలాగే మరి భార్యాభర్తలు అనేటటువంటిది ఈ విధంగా మనం కనుక చూస్తే వారిద్దరు కూడా ఇరువురు కూడా పరస్పరము ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేకుండా పాతకాలం నాడు ఒక సామెత చెప్పేవాళ్ళు, వెలపడ దాపడ ఎదురులాగా ఉండాలి. ఒక చక్రం ముందుకెళ్తే ఇంకో చక్రం వెనకలాడితే కుదరదు, ఒక ఎద్దు ముందుకెళ్తే 2వ ఎద్దు ముందుకి వెళ్ళకపోతే కుదరదు. కాబట్టి 2 సమానమైనటువంటి స్థితిలో ఉండాలి, 2 చక్రాలు ఉండాలి. అలాగే మన జీవిత చక్రంలో కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, ఏ విధమైన ఒడిదుడుకులు రావచ్చు, దేవుని ముందు పెట్టుకుని ప్రార్థన జీవితంలో ఎవరైతే ఉంటారో వారే 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 దేవుని చేత ఆశీర్వాదపడతారని ఇక్కడ సెలవుస్తున్నది. అట్టి ఆశీర్వాదాలు మరి యొక్క శామ్యుయల్ స్వాతి పేర్లు బాగా కలిసినాయండి. అందుకని వాళ్ళు డెకరేషన్ కూడా ఎస్ ఎస్ అని పెట్టారు. నాకు ముందు అర్థం కాల, ఏంటి ఎస్ఎస్ అని పెట్టారు అని అంటే ఒక శామ్యుయల్ అంటాం, ఇంకొక స్వాతి అంటారు. 2 డబల్ ఎస్లు అనమాట. ఈ డబల్ ఎస్లు రాబోయేటటువంటి జీవితంలో మరి సుఖము సంతోషాలతో దేవుని యొక్క ఆశీర్వాదంతో ఉండాలని, వారి యొక్క వివాహ బంధం ఇక మీదట దేవుడు పరిపూర్ణంగా ఆశీర్వాదాలు ఉంటారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. విశ్వాసి ఇప్పుడు కూడా పెద్ద సంఘం నడిపిస్తున్నారు వ్యవహార్ గారు కదా, వ్యవహార్ గారు మాతా వ్యవహార్ గారు. మరి తమ్ముడు గారి ఇప్పుడు దేవుని కృప వల్ల మరి ఒక సిఎస్ఎస్ సంఘానికి అంతగా కాబట్టి ఇప్పుడు మాస్టర్లో ఇంకా దేవుడు పెరిగింది అనమాట. దేవుని ఇక్కడ టీసీ గారు అంటారు.
దేవుడైన రీతిగా వాడుకున్నారు. ఈ సమయంలో మరి జాస్వా గారు కూడా గ్రీట్ చెప్పవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు ఇచ్చిన ఈ సంతోషకరమైన ఈ శుభకరమైన సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి యొక్క వివాహ కార్యక్రమాన్ని నడిపిస్తున్న స్థానిక పాస్టర్ గారు, దేవుని సేవకులు, మరి దేవదానాయ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అట్లా వేదికపై ఉన్న సేవకులు వారికి అలాగే ఇంతవరకు మరి పెళ్లి కుమారుడు యొక్క మేనమామ గారు దయచేసి మంచిగా అడుగుతున్నారు. యేసుదాసు గారు చాలా విషయాలు తెలియపరిచారు. వారికి వందనాలు తెలియజేస్తున్నారు. అట్లాగే మరి వివాహానికి ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు ప్రసాద్ గారికి, కృపా గారికి వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ పెళ్లి కుమారుడు రత్నప్రసాద్, శామ్యుల్ రత్నప్రసాద్కు, పెళ్లి కుమార్తె స్వాతికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, శుభాశీస్సులను తెలియపరుచుకుంటున్నాను. పిల్లలు మరి వివాహానికి ముందుగానే రావాలి. వేరే కార్యక్రమం వల్ల ఆలస్యంగా వచ్చాం. మాకు దగ్గర బంధువులు ఇంతకుముందు మాట్లాడినటువంటి యేసుదాస్ గారు, మమ్మీ గారు, మమత యేసుదాస్ గారు, మరి అట్లాగే పెళ్లి కుమారుడు మరి భార్య కృపా గారు, మా సహోదరి చెల్లెలు మాత్రమే కాదు, నా భార్య ఆశ్రమ గారు, వారిద్దరూ కలిసి మచిలీపట్నంలో నోబుల్ కాలేజీలో మరి ఇంటర్మీడియట్, డిగ్రీ అని చదువుకున్నారు. మరి చిన్నప్పటి నుంచి ప్రసాద్ గారు మీరందరూ కూడా వివాహం కాకముందు నుంచి మాకు బాగా పరిచయము. చిన్నప్పటి నుంచి అలాగే పిల్లలు పుట్టినప్పటి నుంచి ఈ శామ్యుల్ రత్నప్రసాద్ బాబు పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా మరి బాగా ఎదుగుతారు బాల్యదినాల నుంచి. మరి వీరు దేవుని సేవకు రాకముందు నుంచి కూడా పిల్లల్ని బహు దైవ వీధిలో జాగ్రత్తగా పెంచారు. ఇద్దరు మగ పిల్లలు కూడా బహు జాగ్రత్తగా పెంచారు. కష్టపడి పిల్లలు చదువుకుని చక్కటి జాబ్స్లో పిల్లలు ఉండడం మేము చాలా సంతోషిస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో ఫోన్ చేసి ఈరోజు 13వ తారీఖున వివాహం అన్నారు. మేము ఆశ్చర్యపోయి ఎంత సడన్గా ఏంటంటే దేవుడు అద్భుతం చేశాడంటే దేవుడు కార్యం నిజంగా పిల్లల వివాహం కోసం వారు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించిన నెల దాన్ని కట్టువారి ప్రయాసమే. ఇల్లు అంటే కుటుంబం, కుటుంబాలు కట్టేది దేవుడే. దేవుని చిత్తం లేకుండా ఏ ఇద్దరు వ్యక్తులు కూడా జతపరచబడలేరు. కాబట్టి ఈరోజు ఒక కుటుంబంగా కట్టబడుతూ పరిశుద్ధ వివాహ కార్యక్రమం ద్వారా ఒక కుటుంబం కట్టబడుతున్నారు అంటే దేవుని చిత్తం అన్నమాట. అందుకే దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది. ఆది కాండము 2:18 చూస్తే దేవాది దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా సృజించిన తర్వాత పేర్లు పెట్టడానికి ఆదాము దగ్గర తీసుకొచ్చాడు. ఆదామే ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టాడు. జంతువులకి అన్నిటికీ పేర్లు పెడితే పేర్లు పెట్టిన తర్వాత ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా జతల కింద వెళ్ళిపోతున్నాయి. 2 కింద అంటే మగ ఆడ కింద కలిసి వెళ్ళిపోతున్నాయి. ఆదాము ఒకడే, మానవుడు ఒకడే మిగిలిపోయాడు. కాబట్టి దేవుడు చూసి అక్కడ రాయబడిన మాట ఏమిటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు తలచి అతనికి గాఢత కలిగజేసి అతని ప్రకటనను తీసి స్త్రీనిగా సృజించాడు. అందుకని ఇప్పటికీ డాక్టర్లు అడగండి, మీరు కూడా చెక్ చేసుకోండి, మగవాళ్ళ కంటే స్త్రీలకు ఒక పక్కటెముక ఎక్కువ ఉంటుంది. చదువుకున్న వాళ్ళందరికీ ఆ సత్యం తెలుసు అన్నమాట. కాబట్టి ప్రకటెముకను స్త్రీనిగా దేవుడు సృజించాడు. అందుకనే మరి మగవాళ్ళనేమో పురుషులనేమో దేవుడు మట్టితో చేశాడు, తర్వాత జీవాత్మను ఊదాడు. స్త్రీని మాత్రం ఏం చేశాడంటే ఎముకతో చేశాడు. అందుకే వర్షం వచ్చినప్పుడు మట్టిని ఎముకని కనుక మనం బయట పెడితే ఏది కరిగిపోద్ది అంటారు? ముందు ఏది కరిగిపోతే మట్టే కరిగిపోతుంది, కానీ ఎముక మాత్రం కరగదు. అందుకే స్త్రీలు కూడా అంతే. స్త్రీలు కూడా అంత గట్టిగా ఉంటారు, చాలా కఠినంగా పైకి చాలా స్మూత్గా కనపడినా కానీ చాలా కఠినంగా ఉంటారు. అందుకే కుటుంబ పెద్దలంతా కూడా పురుషులు ఏం చేస్తారంటే ఆడవాళ్ళకి అప్పగిస్తారన్నమాట. వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎముకతో చేయబడ్డారు, చాలా గట్టివారు అనేటువంటి సత్యం. కాబట్టి దేవుడు మొట్టమొదటి వివాహాన్ని అలా చేసిన తర్వాత
ఆ కుటుంబాన్ని దీవించి ఒక ఏదైనా తోటలో పెట్టారు. ఏదైనా తోటలో వాళ్ళిద్దరు ఏం చేసేవారంటే ఇద్దరు కలిసి సహవాసం ఉండేవారు. భార్య భర్తలు ఇద్దరు కలిసి సహవాసం కలిగి ఉండడమే దేవుని యొక్క ఉద్దేశం. భార్య ఒక చోట, భర్త ఒక చోట పెళ్ళైన తర్వాత ఉండకూడదు. ఆయన నన్ను అడిగాడు, ఏమంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆశ్రమ గారిని బండి మీద ఇంటికి తీసుకెళ్తున్నారేంటి, ఆశ్రమ గారు లేకపోతే వెళ్ళలేరా అన్నారు. అంటే నేను అన్నాను, పెట్రోల్ లేకపోయినా బండి వెళ్తుంది కానీ ఆశ్రమ గారు లేకపోతే బండి వెళ్దామని చెప్పాను. ఎందుకంటే దేవుడు జరగవలసింది అందుకే నేను తిరగమని, అంతేగాని నువ్వు అక్కడ వెళ్ళిపోయి నువ్వు తర్వాత లేదా నువ్వు ఇక్కడ ఉండు అనడానికి కాదన్నమాట. దేవుడు జరగవలసింది ఎందుకంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకునేది ఏమిటంటే, ఎందుకంటే దేవుని ఉద్దేశం నరుడు ఒంటరిగా ఉండకూడదు, ఇద్దరు కలిసి ఉండాలి. వాళ్ళిద్దరు సహవాసం చేశారు. ఆది దంపతులు సహవాసం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసేవారంటే ఇద్దరు కలిసి ప్రతిరోజు దేవుడితో సహవాసం చేసేవారు. పెళ్లి కుమారుడు జాగ్రత్తగా దేవుని ఎరిగినవాడు కనుక వినాలి. ఇద్దరు సహవాసం చేసి ఏం చేయాలంటే దేవుడితో సహవాసం చేయాలి. దేవుడు ప్రతిరోజు కూడా వారితో మాట్లాడేవాడు అన్నమాట. కాబట్టి ఇద్దరు కలిసి దాన్ని ఏమంటారంటే కంపెనీషిప్ అంటారు, ఫెలోషిప్ అంటారు అన్నమాట. ఇద్దరు కలిసి సహవాసం చేస్తూ దేవుడితో సహవాసం చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని యొక్క బిడ్డల మొట్టమొదటి విషయం. రెండవది ఏమిటంటే వివాహం అయిన తర్వాత ప్రేమ విషయంలో దేవుడు చెప్పాడు, భార్యను పురుషుడు సొంత శరీరం వల్ల ప్రేమించాలని ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తారు. అంటే సొంత శరీరాన్ని ఎవరు కూడా ద్వేషించుకోరు. ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా అద్దంలో చూసుకుని చాలా మంది నేను బాగున్నాను అనుకుంటేనే మనం పెళ్ళికి వచ్చాం కదా. ఒక పెద్ద ఆయన 85 సంవత్సరాలు అయింది, ఉదయమే సేవింగ్ చేసుకుంటున్నాడు, అద్దం ముందు పెట్టుకుని నవ్వుకుంటున్నాడు బాగా. అప్పుడు నేను అడిగిన, తాతయ్య ఏంటి నవ్వుతున్నావు అంటే, మనడా రోజు రోజుకి నాకు గ్లామర్ పెరిగిపోతుంది అంటాడు. 85 సంవత్సరాల వయసులో అద్దంలో చూస్తున్నావు అంటే తన శరీరాన్ని తను ఏం చేస్తున్నాడు అనమాట, ప్రేమించుకుంటాడు. అందరూ అంతే, ఎవరైనా అంతే. కాబట్టి ఏ వయసులో ఉన్నా తన సొంత శరీరాన్ని ఎట్లా ప్రేమించుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే నీ సొంత శరీరం వల్లే నీ భార్యను ప్రేమించాలి. పెళ్ళైన కొత్తలో బాగానే ప్రేమిస్తారు, ఒకటి అడిగితే 4 తెస్తారు. ఒక ఆవిడ అట్లాగే మైసూర్ పాక్ కావాలని పావు కేజీ అని చెప్పిందాను. భర్త వెళ్ళాడు 3 రోజులు ఇంకా తిరిగి రావట్లేదు. అత్తగారు అడిగిందాను, అమ్మాయి ఎక్కడికి వెళ్ళాడు, భర్త తిరిగి రావట్లేదంటే మా అబ్బాయిని ఎక్కడ పంపించావు అంటే ఎక్కడ పంపించలేదు అత్తయ్య అన్నాను. తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి వస్తున్నాడంట. ఎక్కడికి వెళ్ళాడంటే మైసూర్ వెళ్ళి మైసూర్ పాక్ చేస్తున్నాడు. అబ్బా దేవుడు స్తోత్రం చెప్పాలి. కేజీ మైసూర్ పాక్ కోసం మైసూర్ వెళ్ళి వస్తున్నాడు. పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు పుట్టారు. తర్వాత ఒక రోజుని సాధక బాధలు పెరిగిన తర్వాత ఒక రోజున అంటే ఏమంటే ఇది వస్తూ తల్లి నుంచి ఒక పావు కేజీ స్వీట్ తిన్నాడు. స్వీట్ లేదు ఏం లేదు, ఇంట్లో ఉపహారంలో ఉపయోగిస్తున్నాను అన్నాడు. అంటే ప్రేమ పెరిగిందా తరిగిందండి. క్రైస్తవ కుటుంబాలలో రోజు రోజుకి ప్రేమ పెరగాలి కానీ తరగడానికి వీలు లేదన్నమాట. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే నీ సొంత శరీరం వల్ల నీ భార్యను ప్రేమించాలి. తర్వాత స్త్రీల గురించి అంటే స్త్రీ గురించి చెప్తూ స్త్రీ ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధ గ్రంథం, స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి. లోబడడం అంటే గౌరవించాలి. ఏ స్త్రీ అయితే తన భర్తను గౌరవిస్తుందో ఆ స్త్రీ సమాజంలో, ఆ పురుషుడు సమాజంలో గౌరవించబడతాడు. అందుకని బైబిల్లో చాలా చక్కని మాట రాయబడి సామెతల గ్రంథం 31:10 చదువుకుంటూ వెళితే మీరిద్దరు దేవుని ఎరిగిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు కనుక పెళ్ళి అనవైన తర్వాత చదువుకోవాలి. చదువుకు అక్కడ ఏమని రాయబడిందంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని రాయబడింది. గుణవతి అయిన భార్య ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వారందరికీ పిల్లలకి భోజన పదార్థాలు సిద్ధపరుస్తారండి. గుణవతి అయిన భార్య ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పట్టు వస్త్రాలకి ఎంతో మంచి వస్త్రాలు ధరించుకుంటారు. గుణవతి అయిన భార్య ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వ్యాపారానికి ఏ లోటు ఉండదన్నమాట. అంటే అందరిని పిల్లలకి సిద్ధపరుస్తుంది అన్నమాట. తర్వాత గుణవతి అయిన భార్య ఇంట్లో ఉంటే ఆ రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆ భర్త దేశపు పెద్దలతో ఇది ధైర్యంగా కూర్చుంటాడు. లేకపోతే ఏమంటారంటే ఇంట్లో భార్యని చెప్పలేడు కానీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారంట. కాబట్టి గుణవతి అయిన భార్య దొరకడానికి అటు ముత్యము కంటే అమూల్యమైనదని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నట్టు భర్తకి ఎప్పుడు కూడా భార్య లోబడుతూ గౌరవిస్తూ ఉండాలి. భర్త ఎప్పుడు కూడా భార్యని ప్రేమిస్తూ ఉండాలి. ఈ సత్యాలు ఎప్పుడు కూడా మంచి 3 విషయాలు చెప్పాను. ఒకటి ఫెలోషిప్, ఇద్దరు సహవాసం కలిగి దేవుడితో సహవాసం చేయాలి. రెండవది ఒకరినొకరు సొంత శరీరం వల్ల ప్రేమించుకోవాలి. మూడవది ఏంటంటే ఒకరినొకరు గాఢంగా గౌరవించుకోవాలి. జరిగిందంటే మేళాలు తాళాలు డాక్టర్ కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యానికి దేవుడిని కనపరచాలి.
ఆయన నామం అంతటి కంటే ఆయన వాక్యమును గొప్ప చేసేవని ఉన్నారు. కనుక మన గృహప్రవేశాలైనా వివాహ కార్యక్రమాలైనా దేవుని గణపరచడం అంటే ఆ కార్యక్రమంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే దేవుని వాక్యము చెప్పబడాలి. ఆ దేవుని యొక్క వాక్యము నూతన వధువులకు వచ్చిన బంధువులకు స్నేహితులకు కూడా అది మేలుకరంగా ఉంటుంది. కనుక ఈ సమయంలో వాక్యం చదవకుండా వివాహంలో కన్నా మంచిది కాదు. 3 భాగాలు చదివే మంచిది. ఇప్పుడు ఒక మాట మనం చదువుతున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్తున్నాను, న్యాయవిధులు చెప్తున్నాను, నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ప్రియులారా, ఈ సమయంలో వీరిద్దరు అని రాయబడింది. వీరిద్దరు అంటే భార్యాభర్తలు. ప్రియులారా, మరి తండ్రి కొడుకు కొంతకాలం కలిసి ఉంటారు. ఇప్పుడు మరి తమ్ముడు ప్రసాద్ అలానే శామ్యూల్ ఇంతవరకు కలిసి ఉన్నారు. కానీ పెళ్ళి అయిన తర్వాత అంటే వెళ్ళిపోతారని కాదు, కానీ భార్యతో ఎక్కువ కాలం కలిసి ఉండాలి. ఆయన స్వాతి కూడా తన తల్లిదండ్రులతో కలిసి ఉండవచ్చు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఎక్కువ సమయం ప్రియులారా, 12 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కలిసి ఉండొచ్చు. కానీ తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండేది భార్యాభర్తలే. అందుకని వీరిద్దరు అంటే భార్యాభర్తలు. ప్రియులారా, అన్నదమ్ములు కలిసి ఉండొచ్చు, అక్క చెల్లెలు కలిసి ఉండొచ్చు. కానీ వారు పెళ్ళి అయిన తర్వాత కలిసి ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడేమో కాంపిటేటివ్ సమయం కలిసి ఉంటారు, కానీ ఎక్కువ కాలం కలిసి ప్రయాణం చేసేది, సంసారం చేసేది భార్యాభర్తలు. కనుక ఈ ఎలుపెట్టి చక్రయాలు వీరిద్దరు భార్యాభర్తలుగా ఉండి దేవుని సకలమైన ఆజ్ఞలు చెప్పు నడుచుకున్నారు, న్యాయం చెప్పు నడుచుకున్నారు, దేవుని దృష్టి నీతిమంతులుగా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత చక్రయాలు ఎలుపెట్టుకు ఒక కుమారుడు ఇచ్చాడు వృద్ధాప్యంలో. ఆ కుమారుడు ఎవరంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను. ప్రభు యొక్క మార్గమును సరళం చేసి దేవుని యొక్క సువార్తని ఉన్నట్టుగా సైనికులను గద్దించాడు, పాపులను గద్దించాడు, చివరికి రాజును సైతం గద్దించాడు. నువ్వు చేసేది తప్పై. కనుక ప్రియులారా, దేవుని యొక్క సువార్త కొరకు ఉరిమినట్టుగా గర్జించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులు దైవ సేవకులు వారి యొక్క ప్రార్థన వల్ల పుట్టిన ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను అనేకులకు బాప్తిస్మం ఇచ్చి అనేకులను దేవుని మార్గంలో నడిపించినట్టుగా మానవసరం నడిపించినట్టుగా చూస్తా ఉన్నాం. కనుక ఈ సమయం వీరిద్దరు అంటే పెండు కుమారుడు జాగ్రత్తగా 2 మాటలు ఎక్కువ చెప్పడానికి వీలేదు. శామ్యూల్ అలానే మరి స్వాతి వీరిద్దరు కూడా ఎక్కడుండి ఇప్పుడు ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం తర్వాత మీరు భార్యాభర్తలుగా ప్రకటించబడతారు. ఈ రోజు నుండి మీరిద్దరు కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలని దేవుని సేవకులుగా హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రోజు మీరు ఇద్దరు కూడా జతపరచబడతా ఉన్నారు, విడుదలగా వచ్చారు. ఇప్పుడు మీరు జంటగా వెళ్ళబోతున్నారు కొద్ది నిమిషాల్లో. తర్వాత మీరిద్దరు కూడా ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటారు. మీరు ఎక్కడ ఉన్నారు, ఇద్దరు బాగా చదువుకున్నవారు, ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా సరే ప్రభు దినాన్ని మాత్రం దొంగిలించకండి. అనగా ఆదివారం ఆరాధన తప్పకుండా పాల్గొందండి, సంఘ కార్యక్రమంలో పాల్గొందండి, ఉపవాస ప్రార్థన పాల్గొందండి. అప్పుడు మీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో దేవుడు తనకి జ్ఞానం ఇస్తారు. అమ్మ స్వాతి జాగ్రత్త. జ్ఞానం తర్వాత నీళ్లు కట్టడానికి బైబిల్ చెప్తాను. నువ్వు జ్ఞానంతో నీళ్లు కట్టుకోవాలి, అనగా నీ కుటుంబాలు కట్టుకోవాలి. ఎంత డిగ్రీలు చదివినా, పీజీలు చేసినా, పిహెచ్డీలు చేసినా సొంత జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోలేదండి. కుటుంబాన్ని దైవభక్తితో కట్టుకోవాలంటే దేవుని వాక్యం చదవాలి, దైవభక్తి కలిగి జీవించాలి. అప్పుడే కుటుంబం ఎలా కట్టుకోవాలో దేవుడు నేర్పిస్తాడు. యేసు ఆయన శిష్యులు ఆ వివాహములకు పిలువబడి 3వ భాగంలో చదువుకున్నాం. ఈ వివాహానికి దేవుని సేవకులు వచ్చారు, బంధువులు అందరూ వచ్చారు. తర్వాత సాయంకాలం అందరూ వెళ్ళిపోతాం. సాయంకాలం మీరు ఇద్దరు ఉంటారు. మీరిద్దరు యేసుని పిలుచుకోండి. ఇద్దరు మందికి మొట్టమొదటి ఈ రోజు సాయంకాలం మోకరించి యేసయ్యా మా కుటుంబంలోకి రండి ప్రభు, వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసి ఉంటారు. కానీ ఇద్దరు కలిసి మోకరించి యేసయ్యని పిలుచుకోండి. అక్కడ ఉన్న లోటు కానాని ఊళ్ళో పెళ్లిలో జరిగిన లోటు యేసయ్య తీర్చాడు. యేసయ్య అతిథిగా పిలవబడ్డాడు. అతిథిగా పిలవబడి ఏం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడు. జరిగినప్పుడు మన తమ్ముడు ప్రసాద్ చిన్నప్పుడు వారి పేరుకి ఏం చేశారు? ప్రసాద్ వారి ఇంటి దగ్గర చేశారు. ఆ తర్వాత ఈ పిల్లలు కూడా ప్రార్థన చేశారు చిన్నప్పుడు.
ఉంది, పెరిగారు, మంచిగా చదువుకున్నారు. ఇప్పుడు దేవుడు పొందుతా ఉన్నారు. వారి పిల్లలకి నాకు చిన్నప్పుడు బాగా ఆవిడ తెలుసు కనుక, బాగా మాకు దూరం కనుక బాల్యదినాలు కూడా ఆవిడ కూడా ప్రార్థన చేసి కనుక తను నాకు చేస్తున్నాను బాగా. వీరిద్దరూ కూడా ఇప్పుడు వారి కుటుంబాన్ని కట్టారు. కట్టిన తర్వాత వారి కుటుంబ జీవితం వెళ్ళిపోతున్నప్పుడు ప్రార్థన చేయాలి పెద్దవారి పిల్లల యొక్క ఏహఫల ఆశీర్వాదాలు. పెళ్లి చేసిన వారు పట్టాలని కృప ధర్మప్రసాద్ జరిపెట్టుకుంటారు. ఎక్కువ ప్రార్థన చేయాలి. బాప్టిస్ట్ యోహాను స్వామి సాగించారు. వారు బలమైన సాక్షిగా ఉన్నారు. ఇప్పుడు మరి ఈ సమయంలో శామ్యూయల్ స్వామి వీరిద్దరూ కూడా యేసయ్యను పిలుచుకోవాలి. మీ మధ్యలోకి యేసయ్యను పిలుచుకున్నప్పుడు మీ సమస్యలను విడిపిస్తారు. మీకు ఎంతో గొప్ప ఎవరి ఆశీర్వాదాలు రాసించాడని ఇస్తారు. బైబిల్లో నేను రిఫరెన్స్ చెప్పాను, చదవవలసిన లేదు. మొదటి తిమోతి పత్రిక 5:14 మొదటి తిమోతి పత్రిక 3:4 పౌలు ఉంటారంటే, పురుషుడు పవిత్ర హృదయంతో ప్రార్థన చేస్తూ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి అని రాయబడింది. మరి స్త్రీ విషయంలో రాయబడింది ఏంటంటే, యవనస్తులైన స్త్రీలు సంప్రదాయంగా పెళ్లి చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన చేసేవారిగా ఉండాలి అని హెచ్చరించాడు. ఇప్పుడు శామ్యూయల్ యొక్క బాధ్యత ఏంటంటే, తన ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి. కుటుంబ అవసరాలన్నీ కూడా చూసుకోవాలి. ఉద్యోగం చేసినా కుటుంబ అవసరం తీసుకోవాలి. కుటుంబం అంతా కూడా దేవుని మందిరం నడిపించేవాడిగా ఉండాలి. వాటిలో ఒక మాట ఉంది, ఇల్లు గెలిచి రక్షించాలి. ముందు కుటుంబాన్ని రక్షణ నడిపించుకోవాలి. కనుక మీరు ఎక్కడ ఉన్నా సరే ప్రార్థన కుటుంబాన్ని కట్టుకోండి. అలాగే మరి స్వాతి పిల్లలు కానీ నిందించే వారికి అవకాశం ఇవ్వకుండా గృహ పరిపాలన, కుటుంబాన్ని ఏదో బాధ్యత ఏమో పురుషుడిగా అయితే గృహ పరిపాలన కుటుంబానికి బాధ్యత స్త్రీకి ఇచ్చారు. కనుక ఈ సమయంలో మరి స్వాతి ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ కూడా కుటుంబం కట్టుకునే విషయంలో ప్రార్థనాపూర్వకంగా కట్టుకోండి. భర్తనిచ్చిన జీతాన్ని జాగ్రత్త పెట్టుకుని కొన్ని ఉద్యోగం చేసిన కొంతమంది ఏం చేస్తారంటే 200 రూపాయలు అంటే 200 రూపాయలు అప్పు తీసి గాజు గుడ్డు కన్సెంటాలు 60 అయిపోతాయి. అలా దూరం ఖర్చులు కాకుండా జాగ్రత్తగా సమకూర్చుని కొంత ఖర్చు పెట్టుకుని కొంత సమకూర్చుని మీ కుటుంబ అవసరం ఉపయోగించుకోవాలి. మీరు ఎంతో మనసు కలిసి ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటే మీ కుటుంబం సాఫీగా సాగుతుంది. శ్రీగా చివరిగా 2వ రాజులలో 17:25 ఏమంటారంటే, పెళ్లి చేసుకున్నారు. వారు కాపురం చేయ ప్రారంభించినప్పుడు దేవుని యొక్క భయభక్తులు లేని వారిగా ప్రారంభించారంట. వారి మధ్య సింహాలు వచ్చి వారి కుటుంబాన్ని చల్లాచెదురు చేసినట్టుగా బైబిల్లో ఉంటుంది. వారు కాపురం చేయ మొదలు పెట్టినప్పుడు దేవుని అందరూ భయభక్తులు లేకుండా వారు కాపురం చేశారు. సింహం వచ్చి వారిని చంద్రబాబు చేసేసింది. ఆ సింహం ఎవరో తెలుసా? పేతురు అంటాడు, గర్జించే సింహం వలె సాతానుడు తిరుగుతా ఉన్నాడు. కనుక మీరు కాపురం చేయ మొదలు పెట్టినప్పుడు దేవుని భయభక్తులు కలిగి దేవుని ప్రార్థన చేసి ప్రార్థనతో మీ కాపురం ప్రారంభించండి. ప్రభువుని ప్రార్థించండి. వివాహ ప్రకటన కృష్ణా జిల్లా కలిగింది మండలం గొల్లగూడెం గ్రామ కాపురస్తులు శ్రీ వంగవరపు వరప్రసాదరావు గారి కుమారుడు చిరంజీవి శామ్యూయల్ రత్నప్రసాద్, వయసు 24 సంవత్సరాలు, సనాతన్ నగర్ హైదరాబాద్ పట్టణ కాపురస్తులు శ్రీ వలసారి శ్రీకాంత్ గారి గార్డియన్ కుమార్తె చిరంజీవి స్వాతి, వయస్సు 20 సంవత్సరాలు. వీరిరువురు పరిశుద్ధ వివాహంలో జతపరచబడకూడదని ఏ విధమైన న్యాయమైన ఆటంకం ఉండగా అది ఇప్పుడే వ్రాతపూర్వకంగా తెలియచేయవలను. వివాహము గొల్లగూడెంలో బెరాగా చర్చి నందు 13/12/2021 జరుగును. కనుక మీరందరూ వివాహ ప్రకటన విన్నారు. వారందరూ మీ యొక్క అంగీకారాన్ని అంటే వివాహం జరిగించడం మాకు ఇష్టమేనండి, ఏ అభ్యంతరం లేదు అనే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చేతిలో మాకు అంగీకారం లేదని మేము భావించాలి. కనుక కొంతమంది చేతులు సరే మంచిది, మీ యొక్క అంగీకారాన్ని తీసుకుని వలసారి స్వాతి అనేటువంటి ఈ కన్యలను వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? జీవిత పర్యాంతం వరకు మాత్రమే భర్త అంటారా?
పెళ్లి కుమార్తె యొక్క అంగీకరణ మనం విన్నాం. అదేవిధంగా పెళ్లి కుమార్తె యొక్క అంగీకరణ కూడా మనం విన్నాము. అన్న స్వాతి నేను మీ యొక్క అంగీకారాన్ని తెలియచేయాలి. పెట్టుకున్నా నీ ఎదుట నిలబడినటువంటి శామ్యూయల్ అనేటువంటి ఈ పురుషుని వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? అనుకోవట్లేదు, దగ్గర పెట్టుకోవాలి. జీవిత పర్యాప్తం వరకు కష్ట సుఖాల్లో వ్యాధి బాధల్లో శామ్యూయల్ మాత్రమే నీవు భార్య అవుతావా? గట్టిగా చెప్పాలి, అనుకోవట్లేదు. సరే, మంచిది. ఈ సమయంలో పెళ్లి అమ్మ మీరు నాకు తెలుసు అంటే, ఎందుకంటే చాలా మంది మరి తెలియదు కాబట్టి నేను అడగను తప్పదు. స్వాతి మీ ఇంటి కోడలుగా రావడం మీకు ఇష్టమేనా? అమ్మ మీకు మంచిది. పెళ్లి కుమారుడు చెప్పాలి, మౌతులో చెప్పాలి, ఇవ్వండి. సరే, మంచిది. మీ అబ్బాయి యొక్క కుడి చేతిని మా చేతులు పట్టుకొని ఎందుకంటే పరిశుద్ధ మందిరం. సరే, మంచిది. ప్రమాణాలకు కట్టుబడి లోబడి ఇరువురు కూడా జీవించవలసిన వారిని ప్రసాదం నేను వలసాని స్వాతి అని నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నా భార్యగా చేసుకున్నాను. ఈ చొప్పున జరిగిందని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ప్రమాణం చేయుచున్నాను. సరే, పెళ్లి కుమారుడు ప్రమాణం చేయగలిగిన సమయంలో పెళ్లి కుమారుడు నోట్ పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి. వలసాని స్వాతి అని నేను, శామ్యూయల్ అని నిన్ను ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలివికైనను లేమియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని చెప్పాలి? శామ్యూయల్, నిన్ను ప్రేమించి నా భర్తలుగా చేసుకున్నాను. ఈ చొప్పున జరిగిందని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ప్రమాణం చేయించున్నాను. మరి మంచిది. మరి ఎంతవరకు వెంటనే స్వాతి అన్నాక ఎవరండి అంత బాధపడిపోతున్నారు అన్నారు. అప్పుడు రత్నప్రసాద్ గారు అన్నారంట, మనకు పెళ్లి చేసిన పాస్టర్ గారు చనిపోయారు అన్నాడు. అప్పుడు ఆ మధ్య చేసిన మా పొడిపోతుందా అన్నారు. అర్థమైందా మీకు? స్వాతి నా మీద ఫ్యాషన్ కానీ కోపం కానీ ఎదలి అట్లాంటివి లేవు కదా. వెరీ గుడ్. ఎందుకంటే చాలా పెళ్లిళ్ళు చేయాలి. వివాహం అనేది జీవితంలో ఒకేసారి జరిగేది. అందుకే కథలో మాట అన్నారు, పెళ్ళంటే నూరేళ్ళ అంత అని. వివాహ వ్యవస్థలో ప్రవేశించిన తర్వాత చాలా పరిస్థితులు మీరు ఎదుర్కోవాలి. రత్నప్రసాద్ చాలా పరిస్థితులు ఎదుర్కోవాలి. దైవజనులు స్థానికంగా పరిచయం చేస్తున్న దేవదానయ్య గారు, విధురాలు, నాతను ముందు పెళ్లి చేసిన ఫస్ట్ హాఫ్ నడిపించిన నెహమ్యా గారు రావు, నీళ్ళు రావు. మీతో పాటు నిత్యము ఉండే ఒకే ఒక ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. మీ శ్రమలలో, మీ ఇబ్బందులలో, మీ ఇరుకులలో, మీ శోధనలో, మీ సమస్యలలో
ఆయన మీతో కూడా ఉంటాడు. అందుకే ఆయనకు ఒక పేరు పెట్టిన బైబిల్ గ్రంథంలో ఇమానుయేలు దేవుడు అని. చాలా మంది క్రైస్తవ్యం ఒక మతము అని అనుకుంటారు. మతము అనుకుంటే ఎవరు యేసు ప్రభువుని అంగీకరించవలసిన అవసరం లేదని. ఇది మతము కాదు, మనసును మార్చి ఒక మార్గము మాత్రమే. క్రైస్తవ్యంలో కులానికి ప్రాధాన్యత లేదు. యేసు ప్రభు మన మనస్సులను మార్చడానికి లోకానికి వచ్చాడు తప్ప ఆయన మతాన్ని స్థాపించడానికి లోకానికి రాలా. క్రైస్తవ వివాహం అనేది అది చాలా శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. లా ప్రకారం మిగిలిన అన్ని వివాహాల కంటే క్రైస్తవ వివాహములు ఒకవేళ విడాకులు తీసుకోవాలి అని అంటే 5 సంవత్సరాలు కఠినమైన పరిస్థితులు వారు ఎదుర్కోవాలి. అంత పటిష్టంగా దీన్ని ఏర్పాటు చేశారు. వివాహ వ్యవస్థలోనికి శామ్యూల్, రత్నప్రసాద్ అలాగే స్వాతి వారిద్దరూ ప్రవేశించబోతున్నారు. జడేశ్వరుడు నిలుపాయలు కనపడతాయి. జడేశ్వర నిలుపాయలు కనిపిస్తాయండి. ఎన్ని కనిపిస్తాయి? 2 కనిపిస్తాయి. మరి 3ది ఏమైపోయింది? అదృశ్య రూపంగా కనపడకుండా రెండింటిని ఎట్లా కలుగుతుందో యేసు ప్రభు మీ దాంపత్యమును, మీ కుటుంబ జీవితమును ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయడానికి ఆయన 3వ వ్యక్తిగా మీ మధ్యలోనికి రాబోతున్నారు. ఆయనగా కనపడుతున్నాడు కానీ చాలా తెలియలేడండి. శుద్ధు నా కోసం కాదు, నా భార్య కొరకే అంటున్నారు. కొరింథీ పత్రికలో పౌలు కూడా అదే చెప్తారు. ఇక మీదట మీరు ఒకరి కొరకు ఒకరు బ్రతకాలి. ఇక మీదట శామ్యూల్ మీరు బ్రతికేది స్వాతి కొరకు, అంటే దేవుడు విడిచిపెట్టిన అర్థం కాదు. మీరు ఏది చేసినా ఆమె క్షేమము, ఆమె మేలు, ఆమె ఆశీర్వాదాన్ని కోరి మీరు చేయాలి. అలాగే స్వాతికి మీరు కూడా శామ్యూల్, రత్నప్రసాద్ యొక్క క్షేమాన్ని కోరి మీరు ఏది చేసినా మీ బట్టి అతనికి మేలు కలగాలి తప్ప కీడు కలగకూడదు. అంటే దైవజనుడు గుణవతి అయిన స్త్రీల గురించి మాట్లాడుతూ కొన్ని శ్రేష్టమైన లక్షణాలు చెప్పారు. అందులో ఒక లక్షణం ఏంటంటే భార్యామూలంగా భర్తకు మేలు కలగాలి కానీ కీడు కలగకూడదు. దయచేసి గమనించండి. ఏ భర్త అయినా, ఎవరైనా వారి మూలంగా భర్తకు మేలు కలగాలి. కానీ స్త్రీలు అంత గొప్పవారంటే సంపాదించిన ఆస్తి అంతా భర్తకు తెలియకుండా ఎంతో కొంత కొంచెం దాచుకుని పుట్టింటికి వెళ్ళి అక్కడి నుంచి చీరలు, బంగారు, నగలు కొనుక్కొస్తారు. కొనుక్కొచ్చి వాళ్ళు ఏమంటారు? మా అమ్మ పెట్టింది, మా నాన్న పెట్టాడు. వాస్తవంగా వాడు మంచినీళ్ళు కూడా మన ఇంటికి వెళ్తే సంపాదన ఇది, ఆ పేరేమో ఆయనది. కానీ గుణవతి అయిన భార్య భర్త యొక్క ధనార్జనను ఆమె నష్టం కలిగించదు. అర్థమవుతుందమ్మా? మీ మూలంగా రత్నప్రసాద్ గారికి ఏ విషయంలో కూడా నష్టం కలగకూడదు. మీ జీవితం బ్రతుకు కాలం అంతా కృపాక్షేమములు మీ వెనక రావాలని, మీ వివాహ వ్యవస్థ సంఘానికి, సమాజానికి మేలుకరంగా, దీవెనకరంగా కావాలని, మీ వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు గణపరచబడాలని ఒక సేవకునిగా కోరుకుంటున్నారు. సహజంగా పెద్దలు మాట చెప్తారు, భార్య గుడ్డినైతే, భర్త చెవిటోడైతే ఆ ఇంట్లో అసలు కొట్లాటలే రావటండి. అర్థమవుతుందా? భార్య గుడ్డిదైతే మొత్తం ప్రపంచం అంతా తిప్పినా ఏమీ కొనమన్నదా, ఎందుకంటే కనపడదు కదా. అదే భర్త చెవిటోడైతే ఆమె ఎన్ని తిట్టినా, ఎన్ని కొనికినా ఆయన ఏం చేయదు, వినపడదు. అంటే మీరు కొన్నిసార్లు నాకు కోపపడినా వినినట్లుగా ఉండాలి. శామ్యూల్, రత్నప్రసాద్ గారు. అర్థమవుతుందా? మిమ్మల్ని చూస్తుంటే జూనియర్ కృపా గారు లేక ప్రసాద్ గారు నాకు అర్థం కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దయచేసి ఇంతవరకు వారు ప్రమాణాలు చేయగా మనం విన్నాం. ఈ సెకండ్ హాఫ్లోనికి నేను ప్రవేశించడానికి ప్రభు చూపించారు. అయ్యా కొంచెం దగ్గరికి రండి. శామ్యూల్, రత్నప్రసాద్ గారు ఒకసారి ముసుగు తీసుకుని వేయండి. పట్టుకుంది సార్ ఇలా చూడండి నమ్మకంగా వారు జీవించేటప్పుడు మాంగళ్యం కొరకు దైవసేవకులు, స్థానిక సంఘ కాపరిని అమ్మగారు మరేమి గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అంతా ఏకీభవిద్దాం. మాంగళ్యం కొరకు దైవసేవకులు మరేమి గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ ఏకీభవిద్దాం.
ఘనమైన మా ప్రభావ తీసుకుంటున్నాను చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభావ మీ దాసుని ఒకరి తర్వాత ఒకరు అందించిన శ్రేష్టమైన మాటలు బట్టి తీసుకుంటున్నాను. ఈ సంతోషకరమైన సమయంలోకి మమ్మల్ని తెచ్చారు. కుమారుడు ప్రసాద్ గారిని బట్టి మాకు కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి ఇరువురిని ప్రేమించి ఇద్దరు కుమారుని ఇచ్చారు. పెద్ద కుమారుడి కుటుంబం పెట్టుటకు ఈ దాసులైన వారి సమక్షంలో పెద్దల ద్వారా సంఘంలో సంఘ పెద్దల ద్వారా సమక్షంలో ఆత్మీయ బిడ్డలందరి మధ్య 8 పక్షుల బంధువుల్ని స్నేహితుల్ని తీసుకొచ్చి బిడ్డలు సంఘంలో బిడ్డలతో కలిసి గడుపుటకు మీకు చూపించారు తీసుకుంటారు. మీ దాసుని మీ వరకు ప్రమాణాలు జరిగించగా విన్నారు ప్రభావ. తిరిగి మీ దాసులు ఆశ్రమమైన బట్టి మీ స్తోత్రాలు. మీ దాసులు ఆరోగ్యం కాపాడి మీ దాసుల ద్వారా ఈ జరిగిస్తున్న కార్యక్రమాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఇవి ఒకరు అర్థం చేసుకుని వారికి లోబడి భయపడి జీవిస్తూ స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మాంగళ్యము నీకు ధరింపచేసి నా ఆస్తి అంతటిలో పాలి భాగస్థురాలుగా చేసుకొచ్చును. నా శరీరంతో నిన్ను కనపరచి ఇతరులను వల్లక జీవిత పర్యాంతం నీకు మాత్రమే భర్తన యుద్ధనని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ప్రమాణం చేయుచున్నాను. దీని ప్రమాణమును దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. అందరూ బంగారు చైన్ పెళ్లి కుమారుని బహుకరిస్తున్నారు. ఉంగరం బైబిల్ గ్రంథంలో పరిశుద్ధతను సూచిన బంగారం. రెండోది అధికారాన్ని సూచన. అయ్యా శామ్యూయల్ రత్నప్రసాద్ గారు ఇప్పుడు మీరు స్వాతికి ఉంగరం పెడుతున్నారు. ఇక మీదట మీకు ఆమె మీద అధికారం. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఒకళ్ళు కూర్చోలేదు ఏం చేస్తారు? మీ ఉంగరం మీరు తీసేసుకుంటారా? ఇది అధికారాన్ని సూచన. ఈ ఉంగరం పెట్టుకోనండి. ఒక ప్రత్యేకమైన పాట ఆడగలిగిన మ్యూజిషియన్
ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ గమ పమ గరి నమ గరే. ఉపదేశంలో అందించినటువంటి మరి రెవరెండ్ జాషువా గారికి, అదేవిధంగా మరి ఆశీర్వాదానికి మరి దైవజనులు ఇక్కడ వర్తమానాల నుంచి మరి పెళ్లి కుమారులు పెళ్లి కుమారులు నిశ్చయించినటువంటి దేవదన్నయ్య గారికి ప్రత్యేకమైన మరి వందనాలు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని అందుకుని వచ్చిన మీ అందరూ కూడా మరి చక్కగా భోజనం చేసి మరి సంతోషంగా వెళ్ళవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి వివాహాన్ని ఆశీర్వదించి మనం స్థానాన్ని పెడతాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపయు కనికరములు దయ నమ్మకం కలిగిన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు. ఏనాది కాల సంకల్పంలో మా ప్రియమైన సహోదరుడు శ్యామిని బట్టి స్వాతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వస్తుంటున్నాం. ప్రభా, వారికి అనుగ్రహింపబడిన తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, బంధువులు అందరిని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. ఈ శుభదినంలో వారి వివాహంలో జతపరచబడిన రిజిస్టర్ గారిని బట్టి మీకు వందనాలు. వాక్యోపదేశం చేసిన వారిని బట్టి, పాటలు, పరిచర్య, నడిపింపు చేసినటువంటి మీరందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాం. ఈ దాసుల దేవాలయాలను ప్రభావాన్ని ఏర్పాటు చేసుకొని అనేకగా పలుబడుగులో మీరు అనుకరించిన బలాక ప్రార్థన మందిరపు పరిచర్య కొరకే స్తోత్రములు. వారికి అనుకరింపబడిన కుమార్తెలు, వారి సేవ పరిచర్య అందరిని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా తండ్రి, మీ దాసుల పైన ఈ చేతులెత్తి ప్రభా శుభవచనాలతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో, కృతజ్ఞతలతో వారిని మీ చేతికి అప్పగిస్తూ వస్తున్నాం. వారిని మీరు ఫలభరితంగా చేతులు కాక అబ్రహాము, శారద వలె వీరి కుటుంబం వర్ధిల్లును కాక, ఇస్సాకు రిబ్కాల వలె వీరి కుటుంబం దీవింపబడును కాక. La 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 la. కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను,
కలనైనా ఎన్నడూ విడువడు, కోరుకున్న చెలిమి పొందిను, కలనైనా ఎన్నడూ విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను, ఒకసారి ఇటు చూడుమా. కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను, ఒకసారి ఇటు చూడుమా. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైనా ఎన్నడూ విడువడు, కోరుకున్న చెలిమి పొందెను, కలనైనా ఎన్నడూ విడువదు. మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను, నీ ఆశనే తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధం, కోరుకున్న చెలిమి పొందెను, కలనైనా ఎన్నడూ విడువదు, కోరుకున్న చెలిమి పొందెను, కలనైనా ఎన్నడూ విడువడు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్య
ధిరనరనా దీం దీం తనన దీం దీం తనన ఓహో దీం దీం తనన దీం దీం తనన ధిరనరనా దీం దీం తనన దీం దీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా